తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆత్మగౌరవ తెలంగాణ, స్వయం పాలన తెలంగాణ అనుకున్నారు. కానీ ఈ నీతి అవినీతిమయమైన తెలంగాణ అయిపోయింది. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి వచ్చిన గత పాలకునికి మొదలుపెట్టి ఈ పాలకుని వరకు ఈరోజు బిల్లులు ఎన్నో లేని విధంగా ఈరోజు బిల్లుల కోసం కూడా, రిటైర్మెంట్ డబ్బుల కోసం కూడా ఈరోజు కమిషన్ లేని పనులు జరుగుతలేవు. 14,00,000 మంది ఇప్పటి వరకు రిటైర్ అయి ఉంటే అందులో ఒక 1000 మంది కోర్టులకు వెళ్ళి లేకుంటే కమిషన్లో మాట్లాడుకొని వాళ్ళు తీసుకున్నారు. అదేవిధంగా 13,000 మంది ఇంకా వాళ్లకు రావాల్సి ఉన్నది. మరి అదొక దిక్కు ఒక ఉద్యమం జరుగుతూ ఉంటే ఇంకో దిక్కు అదే ఉద్యమ కెరటం అయినటువంటి గద్దర్ గారు ప్రజాకవి. మరి ఆయన ప్రజల కోసం చేయని ఉద్యమం లేదు, నిత్యమైన జీవితమే ప్రజల కోసం త్యాగం చేసింది. మరి అటువంటి మహోన్నతమైన వ్యక్తి పేరు పైన సినిమా అవార్డులు పెట్టిండ్రు. మరి ఆయన పైన గత 5 నెలల క్రితం అంటే జూన్ నెలలో ఆయన పేరు మీద ఒక ఫౌండేషన్, గద్దర్ ఫౌండేషన్ అని పెట్టిండ్రు. దానికి 1 ఎకరం భూమి మరియు 3 కోట్ల రూపాయలు జీవో నంబర్ 181 జీవో విడుదల చేసింది. నేను పూర్తి వివరాలు స్క్రీన్ మీద ఇప్పుడు మీకు చెప్తా. అయితే ఇప్పటి వరకు 3 కోట్లలో ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. గద్దర్ ఫౌండేషన్ కోసం ప్రొఫెసర్ శాంతా సిన్హా ఇంకా కొంతమందిని కూడా ఆ కమిటీలో వేయడం జరిగింది. కానీ వాళ్ళు ఎప్పుడు అడిగినా కానీ ఇగిస్తాం రేవంత్ రెడ్డి గారి దగ్గర పోతే బట్టి గారి పేరు చెప్తారు, బట్టి గారి పేరు చెప్తే రేవంత్ రెడ్డి గారి పేరు చెప్తారు. ఇద్దరు ఒకరి మీద ఒకరు నొక్కుంటారు. బట్టి గారు ఎట్లా తయారైపోయిందంటే, అరే సరే ఆయనకంటే ఇది లేదు, రేవంత్ రెడ్డి మరి నీకని ఉండాలి కదా, అన్న తమ్మి అని చెప్పి నీ దగ్గరకు వచ్చేది కదా, మరి ఎందుకు ఇట్లా చేస్తలేవు అంటే ఈరోజు రిటైర్ అయిన ఉద్యోగులకు వెళ్ళి మొదలుపెట్టి, కాంట్రాక్టర్కి వెళ్ళి మొదలుపెట్టి, మరి ఎవరైతే బిల్లులు రావాలన్నా బిల్లులకి వెళ్ళి మొదలుపెట్టి ఈరోజు చివరికి అమరుడైన గద్దర్ గారి పేరు మీద ఉన్న ఫౌండేషన్ కూడా మీరు ఇచ్చిన 3 కోట్ల రూపాయల కమిషన్ కోసం చూస్తున్నారా? దానికోసమే ఆపినరా? అది అర్థం కాక ఇంకా వీళ్ళు నీ చుట్టూ తిరుగుతున్నారు అంటుండ్రా? కంప్లీట్ పిక్చర్ మనం ఇప్పుడు స్క్రీన్ పైన చూద్దాం. దాని జీవో నంబర్లు, దాని కంప్లీట్ అసలు ఏ విధంగా జరిగిందని స్క్రీన్ పైన చూద్దాం. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన వీడియో. ఖచ్చితంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి చేరేంత వరకు ఈ వీడియో షేర్ చేస్తూనే ఉండండి. గద్దర్ అది కేవలం ఒక వ్యక్తి పేరు కాదు, రణనినాదం, విప్లవ స్వరానికి ప్రతీక. 5 దశాబ్దాలుగా పీడిత ప్రజల విముక్తి కోసం, సమానత్వం కోసం పాటలల్లి ప్రదర్శనలిచ్చి ప్రపంచ ప్రజాకళ చరిత్రలో సుస్థిర స్థానం పొందిన ప్రజా కళాకారుడు గద్దర్. సైద్ధాంతిక అవగాహన, స్వీయ నైతికత, విశిష్ట రాజకీయ అవగాహన కలిగి మెజార్టీ ప్రజలను తన ఆట పాటలతో ప్రభావితం చేసి ప్రజాయుద్ధ నౌకగా కీర్తి పొందిన వాగ్గేయకారుడు గద్దర్. కుల మత ప్రాంత వర్గ అసమానతలను రూపుమాపేందుకు తన ప్రాణాలను ఎదురొడ్డి పోరాడిన వాడు గద్దర్. సమాజ చలనశీలతను, ప్రజా పోరాటాలలో మార్పులను గమనిస్తూ పాలకులకు ప్రజా వ్యతిరేక విధానాలను పసిగట్టే విప్లవ వీరుడు గద్దర్. ప్రపంచ ప్రఖ్యాత గద్దర్ 2023 ఆగస్టు 6వ తేదీన తుది శ్వాస విడిశాడు. తన ఆట పాటలు, ప్రసంగాలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలు ఊగించి తన గద్దర్ పేరును ఈ కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి తమ అవకాశవాద ఓట్ల స్వార్థ రాజకీయాల కోసం గద్దర్ను కరేపాకులా వాడుకొని ఓట్లు దండుకొని గద్దెనెక్కాడు. గద్దర్ ప్రథమ వర్ధంతి సభ రవీంద్ర భారతిలో నిర్వహించిన సందర్భంగా ఆ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి గద్దర్ గౌరవార్థం సినీ కళాకారులకిచ్చే నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా మార్చి సమున్నతంగా గౌరవిస్తామని ప్రకటించారు. గద్దర్ ఆశయాలను కొనసాగించడం కోసం ప్రొఫెసర్ శాంతా సిన్హా చైర్పర్సన్గా, విశ్రాంత అధికారి ఆంజనేయ రెడ్డి గౌరవ సలహాదారులుగా గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. గద్దర్ అంటే ఆయన కుటుంబ సభ్యులు కాదు, కంప్లీట్ ప్రభుత్వ అఫీషియల్స్ మరియు శాంతా సిన్హా గారు ప్రొఫెసర్ ఆమెను పెట్టి మరి ఒక ఫౌండేషన్ కూడా వాళ్ళు ఏర్పాటు చేసింది. గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించాలనుకున్న గద్దర్ స్మారక కళాక్షేత్రం నిర్మాణానికి 1 ఎకరం భూమి కేటాయించడంతో పాటు దాదాపు 3 కోట్ల నిధులను ప్రకటించారు. అలాగే నెక్లెస్ రోడ్డులో ఎకరం భూమి కేటాయిస్తామని చెప్పారు.
ఆ క్రమంలోనే 2025 జూన్ 13వ తేదీన నిధులను కేటాయిస్తూ జీవో నంబర్ 181ని విడుదల చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి సమక్షంలో ఈ ప్రకటనలు వెలువడి దాదాపు 6 నెలలు గడుస్తున్న ప్రభుత్వం అధికారికంగా భూమి కేటాయించలేదు. అలాగే ప్రభుత్వం ఇస్తామన్న 3 కోట్ల నిధులను కూడా ఇప్పటి వరకు కనీసం 3 రూపాయలు కూడా విడుదల చేయలేదు. అంటే 3 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి జారీ చేసి జీవో నంబర్ 181 జారీ చేసి ఇయాటి వరకు 1 రూపాయి కూడా 3 రూపాయలు కాదు 3 పైసలు కూడా విడుదల చేయలేని పరిస్థితి. రేవంత్ రెడ్డి గారిని అడిగితే అయ్యో బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టరు, నేను ఆయనతో మాట్లాడతా, ఆయన చేయలేదా అని ఆయన దగ్గర అంటారు. బట్టి విక్రమార్క దగ్గరికి పోతే అయ్యో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఫైల్ ఉంది, ఆయన చేయలేదా అంటారు. అంటే ఒకరి మీద ఒకరు దాదాపు ఒక నాంచుడు ఉన్నది కదా. బట్టి విక్రమార్క దగ్గర కమిషన్లు లేదే ఈరోజు బిల్లులు పాస్ కావని. అంటే ఈ 3 కోట్లకు కూడా మరి ఆయన ఏమన్నా ఇది చేస్తే, ఇంకా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ దాదాపు 1000 మంది ఈ విధంగా అంటే కోట్ల కేసులో కొంతమంది, కమిషన్ ఇచ్చి కొంతమంది అని చెప్తూ రిటైర్మెంట్ ఎంప్లాయీసే చెప్తారు. దాదాపు ఇంకా 13,000 మందికి రావాల్సిన సొమ్ము గురించి. అంటే ఆ విధంగానే ఇక్కడ కూడా గద్దర్కి ఇచ్చి ఏర్పాటు చేసినటువంటి 181 జీవో ప్రకారం 3 కోట్ల రూపాయలు మంజూరు చేసినారు. అవి ఇప్పటి వరకు 3 పైసలు కూడా రాలే ఆ ఫౌండేషన్కు. అంటే అందులో కూడా ఏమైనా కమిషన్లు ఆశపడుతుండ్రా అని నా డౌట్. ఇప్పటి వరకు కనీసం 3 రూపాయలు కూడా విడుదల కాలేదు. ఆ జీవో 181 పట్టుకొని గద్దర్ ఫౌండేషన్ సభ్యులు సీఎం, డిప్యూటీ సీఎం చుట్టూ 100 సార్లు తిరిగిన ఫలితం శూన్యం. చేద్దాం చూద్దాం అంటున్నారు తప్ప హామీలు కార్యరూపం దాల్చలేరు. అదే తిప్పుకుంటా ఉన్నారు వాళ్ళ కుటుంబస్తులు. దాంతో గద్దర్ ఫౌండేషన్ చేపట్టబోయే కార్యక్రమాలకు ఇంకా దీనికంటే ముందు నేను ఒక విషయం చెప్పాలి. అంటే 2023 ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి వెన్నెల గారిని, అంటే గద్దర్ గారి కుమార్తెను నిలబెట్టిండ్రు. దాని తర్వాత వచ్చినటువంటి బై ఎలక్షన్లో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించి ఆమెకు టికెట్ ఇవ్వలేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది, గెలిచే అవకాశాలు ఉన్న సీటు, మనం అధికారం. కానీ బీజేపీ అభ్యర్థి, గతంలో బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తి, బీజేపీలో పోటీ చేసిన వ్యక్తిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారు. అంటే రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ విధానాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక భావజాలం ఆయన నరాల ఏ విధంగా ఉండేది చూద్దాం. పోతే ఏదో కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిండ్రు, అది అలా నడుస్తుంది. కానీ మొత్తానికి వాళ్ళ కుటుంబానికి టికెట్ ఇచ్చిండ్రు, వాళ్ళ కుటుంబం పోటీ చేస్తుంది. వాళ్ళ కుటుంబం, గద్దర్ గారి కుటుంబం గన్ను వదిలేసి ఈరోజు బ్యాలెట్ను నమ్మింది అనే దీది దేశవ్యాప్తంగా పోయింది. అది కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద మైలేజ్. దానివల్ల తెలంగాణ కాంగ్రెస్కు కొంచెం ఉపయోగపడ్డది. గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ గద్దర్ను కనీసం ప్రగతి భవన్లోకి రానివ్వలేదని నానా రచ్చ చేసిన రేవంత్ నేడు గద్దర్ ఫౌండేషన్ కూడా తన ఇంటి చుట్టూ ఎన్నిసార్లు తిప్పుకున్నాడు గద్దర్ కుటుంబ సభ్యులను అడిగితే తెలుస్తుంది. ఎవరైనా అడగండి, లేవర కింద కామెంట్ చేయండి. గద్దర్ గారి కుటుంబము ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి గారి చుట్టూ తిరిగిండ్రు కింద మీరు కామెంట్ రూపకంగా తెలపండి. లేకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అడిగి తెలపండి. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎట్లయినా స్పందిస్తారో లేదో. అణువున రెడ్డి అనే కుల అహంకారం, ఆర్ఎస్ఎస్ భావాజాలు ఇమిడి ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దర్ను గుమ్మడి విఠలరావుగానే చూస్తున్నారు కావచ్చు. కానీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు గద్దర్ సామాజిక వర్గమే కదా. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న బట్టి గద్దర్ ఫౌండేషన్ కేటాయించిన రూపాయి 3 కోట్లను ఎందుకు విడుదల చేయలేదు? ఎందుకంటే కమిషన్ రాలే కావచ్చు అనేది $1000 ప్రశ్న. అన్ని రకాల నిధుల విడుదలకు కమిషన్లు తీసుకుంటున్నారు. అదే ఇది కూడా కమిషన్ తీసుకుంటున్నట్లుగానే గద్దర్ ఫౌండేషన్ కేటాయించిన 3 కోట్లలో కూడా కమిషన్ ఆశిస్తున్నారా అనే చర్చ గద్దర్ అభిమానులలో జరుగుతుంది. నాడు కేసీఆర్ ప్రభుత్వంలో గద్దర్కు అవమానం అంటూ రచ్చ చేసిన రేవంత్ నేడు గద్దర్ ఫౌండేషన్ ఇస్తామన్న నిధుల విడుదల, నెక్లెస్ రోడ్లో భూమి కేటాయింపు విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చూపుతున్నారు? ఎన్నికల సమయంలో గద్దర్ తమవారంటూ చెప్పుకున్న సీఎం రేవంత్ రెడ్డి అనుచర వర్గం ఇప్పుడు పని అయిపోయింది కదా అని వదిలేస్తున్నారా అని తెలంగాణ సమాజం గద్దర్ అభిమానులు అడుగుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో పొడుస్తున్న పొద్దు యువతను ఉద్యమ బాట పట్టించిన గద్దర్ను ప్రభుత్వం నిర్లక్ష్యం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోవడం అవమానించడం కాదా?
పొద్దు అది పొడుస్తున్న పొద్దు మీద అనే పాట అది కాగా తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన గద్దర్ను ఎన్నికల సమయంలో వినియోగించుకొని ఏరు దాటేదాకా ఓడమల్లన్న మల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడమల్లయ్య అని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలు అనదలుచుకున్నారా? రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అన్ని వర్గాల ప్రజల ప్రేమాభిమానాలు చూరగొన్న ప్రజా కళాకారుని పేరుతో నిర్మించిన తలపెట్టిన స్మారక కళాక్షేత్ర నిర్మాణం జాప్యం జరుగుతున్న పట్ల తెలంగాణ సమాజంలో గద్దర్ ఆశయ అభిమానుల తీవ్ర అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం అవటం సహజం. ఈ పరిస్థితుల్లో ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీలను అమలుపరిచి నిలబెట్టుకోవాలని అభిమానులు కోరుతున్నారు. అయితే ఇస్తామన్న ఎకరం భూమి ఏదైతే ఇస్తామన్నారో ఇప్పటి వరకు అది ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే అది ఇవ్వడం కుదరదు అంటున్నాక. అక్కడ ఇవ్వనికి కుదరది. ఎక్కడ నెక్లెస్ రోడ్లో ఇస్తామని చెప్పారు, అక్కడ ఇవ్వడం కుదరది అని చెప్పారు. ఎందుకు ఇవ్వడం కుదరది, ఎందుకు ఇయ్యరు అని అడిగితే మరి అక్కడ వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే గద్దర్ గారు మన అక్కడ ఇయ్యనికి ప్రభుత్వం ఒప్పుకుంటలేదు, అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒప్పుకుంటలేవు అని చెప్తున్నారు. మరి అక్కడ పివి నరసింహారావు మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావుకు స్థలం కేటాయించారు, అంతేకాకుండా జయపాల్ రెడ్డికి కేటాయించారు. మరి ఇక్కడైతే అండర్ గ్రౌండ్ పైన ఎన్టీ రామారావు గారికి కూడా ఒక పార్కే కేటాయించారు. అటువంటిది ఒక గద్దర్ గారికి ఆయన చేసిన త్యాగాలకు ఆయన గురించి ఆయనతోని ఆయన జీవితంతో నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మరి దానికోసం ఒక ఎకరం భూమి ఇస్తే తప్పేముంది అని చెప్పేసి ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు ప్రశ్నిస్తుంది. ఖచ్చితంగా దీనిపైన చర్చ జరగాలి. ఈ వీడియో ప్రభుత్వానికి చేరేంత వరకు మీరు షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.